అసలు విష్ణువు తల ఎందుకు తెగిపోయిందో మీకు తెలుసా? ఒకసారి విష్ణువు వామనావతారంలో మహాబలి చక్రవర్తిని భూమి మీద 3 అడుగుల స్థలం అడిగినప్పుడు, ఒక అడుగు భూమి మీద, రెండో అడుగు ఆకాశం మీద, అలాగే మూడో అడుగు మహాబలి చక్రవర్తి యొక్క తల మీద వేసినప్పుడు అతను పాతాళంలోకి వెళ్తాడు. పాతాళ లోకంలో మహాబలి చక్రవర్తి విష్ణువు కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు, భక్తికి విష్ణువు ప్రసన్నుడవుతాడు. అప్పుడు విష్ణువు, మహాబలి, నీకు ఏం వరం కావాలి అని అంటాడు. ప్రభు, మీరు నాతో పాటు పాతాళంలోకి వస్తారా? అనగానే విష్ణువు పాతాళ లోకంలో ఉండిపోతాడు. అప్పుడు చాలా రోజులు విష్ణు పాతాళంలో అక్కడ ఉండిపోవడంతో లక్ష్మీదేవి బాధపడుతుంది. ఆమె బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి, నా భర్తను పాతాళం నుండి బయటకు తీసుకురావాలి అని అడుగుతుంది. బ్రహ్మదేవుడు ఆమెతో, పాతాళంలో శక్తి చాలా ఘోరంగా ఉంటుంది. అక్కడి యజ్ఞాలు, మాంత్రిక శక్తులు విష్ణువును చాలా బలహీనపరిచాయి. ఆయన తపస్సులో మునిగిపోయి తన శరీరాన్ని కూడా మర్చిపోయాడు. అప్పుడు దేవతలందరూ కలిసి పాతాళ లోకానికి వెళ్ళారు. అక్కడ విష్ణువు గాఢమైన తపస్సులో మునిగిపోయి శిరస్సు మీద భయంకరమైన అగ్నిజ్వాలలు వెదజల్లుతున్నాయి. అగ్నిజ్వాలలకు తల శరీరం నుండి వేరుగా మారిపోయింది. ఆయనను ఆ విధంగా దేవతలు చూసి భయపడి బ్రహ్మదేవుణ్ణి ఇలా ఎందుకు జరిగింది అని అంటారు. అప్పుడు శివుడు, విష్ణువు తన శరీరాన్ని విరిచి పరమాత్మ రూపంలో తపస్సు చేస్తున్నాడు. ఆయన తల శరీరానికి మళ్ళీ జత చేయకపోతే జగత్తు నాశనం అవుతుంది అని అంటాడు. శివుడు గరుడుని పిలిచి, ఓ గరుడ, దక్షిణ దిశలో ఉన్న ఆశ్రమంలో ఒక సింహం తల ఉంది, దానిని తీసుకురా అనగానే గరుడు వెంటనే వెళ్ళి ఆ తలను తీసుకువస్తాడు. శివుడు ఆ తలతో విష్ణుమూర్తి శరీరాన్ని జత చేస్తాడు. అప్పటి నుంచి విష్ణుమూర్తికి సింహకేశవ స్వరూపం వస్తుంది. ఈ రూపమే తర్వాత నరసింహ అవతారానికి మూలం అని కొంతమంది పురాణాలు చెబుతున్నాయి. విష్ణుమూర్తి తల తెగిపోవడం అంటే ఆయన అహంకారాన్ని, దేహాభిమానం వదిలి సర్వశక్తి సర్వాజ్ఞతతో లీనమయ్యాడని సంకేతం. తల కొత్తగా జత చేయడం అంటే కొత్త చైతన్యంతో భక్తికి ప్రతీకగా పునర్జన్మ పొందడం అని అర్థం. మన జీవితంలో కూడా అహంకారం తెగిపోతే మనలో దైవత్వం పుడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం వాసుదేవాయ నమః అని కామెంట్ చేయండి.